హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఇడ్లీ, దోశ, వడ బ్రేక్ఫాస్ట్లోకి సూపర్గా ఉండే ఇడ్లీ కుర్మా కుక్కర్లో ఈజీగా సింపుల్గా ఎక్కువ వెజిటబుల్స్ లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి కొంచెం వేడి అయిన తర్వాత 3/4 కప్పు అంటే 3/4 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని ఒక 4-5 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇలాగ పచ్చి కొబ్బరి తురుము గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని 10 నుంచి 15 దాకా షాలోట్స్ అంటే చిన్న సైజు ఉల్లిపాయలు వేసుకోవాలి. అవి లేకపోతే 2 మీడియం సైజు ఉల్లిపాయలను మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 ఇంచుల అల్లం పైన పొట్టు తీసుకొని కట్ చేసుకొని వేసుకోండి. 4 వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు 1.5 టీ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, బ్లాక్ పెప్పర్ నల్ల మిరియాలు 1 టీ స్పూన్, గసగసాలు 2 టీ స్పూన్లు, అలాగే బండ పువ్వు అనాస పువ్వు 2 టీ స్పూన్లు, 2 ఎండుమిర్చిని ఇలాగ మధ్యలోకి తుంచుకొని వేసుకుంటున్నాను. అలాగే 2 బిర్యానీ ఆకులు మధ్యలోకి తుంచుకొని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత 4 రెబ్బల పుదీనా ఆకులు వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు త్వరగా వేయించుకొని మనం పచ్చి కొబ్బరి తురుము మిక్సీ జార్లోకి వేసుకున్నాం కదా, దానిలోకి వేసుకొని రెడ్ చిల్లీ కాశ్మీర్ రెడ్ చిల్లీ 1 టీ స్పూన్ వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె కొంచెం ఎక్కువ పడుతుంది. నూనె వేసుకున్న తర్వాత 2 లవంగాలు, 2 ఇలాచీలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, సోంపు 1/2 టీ స్పూన్, అలాగే 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలాగ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలు కొంచెం మెత్తపడి పింక్ కలర్కి వచ్చేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత ఒక పెద్ద సైజు టమోటాను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమోటాలు కొంచెం లైట్గా సాఫ్ట్గా అయిన తర్వాత పసుపు 1/2 టీ స్పూన్, అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని టమోటాలను మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోండి. ఇలాగా టమోటాలు కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. మసాలా పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇలాగా లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు సాల్ట్ 1/2 టీ స్పూన్, అలాగే గరం మసాలా 1 టీ స్పూన్, రెడ్ చిల్లీ 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇలాగ లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత గరం మసాలా 1.5 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన విసిల్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 విసిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇలాగ ఒక 4-5 విసిల్స్ వచ్చిన తర్వాత మంట ఆఫ్ చేసేసి విసిల్లోని గాలి దానంతటా అది పోయేదాకా ఆగండి. ఇలాగ గాలి మొత్తం పోయిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ ప్రాసెస్ కదా, టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది. ఇడ్లీ, దోశ, వడ వీటిలోకి సూపర్ కాంబినేషన్. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.